నా కొడుకు నాకు దొరికితే చాలు. నేను, నా భార్య, మా అమ్మ, మా కొడుకు ఉన్న దాంట్లోనే ఇకనైనా తృప్తిగా బతకాలని నిర్ణయానికి వచ్చాను. నన్ను ఆశీర్వదించి. దొరా, భారాన్నైతే దేవుడి మీద వేస్తాం గాని బాధ్యతలనైతే వెయ్యలేం కదా. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. వెళ్ళి దొరా. ఎక్కడ దొర? బయలుదేరిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చే వరకు కనిపించిన దేవుణ్ణల్లా మొక్కుకున్నాను నా కొడుకు దొరకాలని. ఇలాంటి తాగుపోతు ఫ్రెండ్స్ని వెంట పెట్టుకొచ్చాడు మా వెధవ. అరే, ఎక్కడికైనా వెళితే ఫోన్ అయినా చేయాలి కదా. లేదు, వాడు పోయేటప్పుడు ఎక్కడికైనా వీళ్ళైనా అడగాలి కదా. ఇలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదిగో ఇలాగే ఉంటుంది. అంకుల్, మీరు తిరుతుంటే గుర్తొచ్చింది. ఆ రోజు శర్వాణి ఎవర్రా? అబ్బా, అదో పెద్ద కంచురా బాబు. తాగుబోతే ఎదవళ్ళారా, ఈ మొక్క అక్కడే చెప్పి ఆడవచ్చు కదా. శర్వాణిని వెతుకుంటూ వెళ్ళాడంటే ఖచ్చితంగా ఆ శర్వాణి దగ్గరే నా కొడుకు ఉండుంటాడు. దొరా, నా కొడుకు ఎక్కడున్నాడో తెలిసింది. అమ్మా, అంతా నీచలవే తల్లి. దొరా, ఇళ్ళొస్తాం దొరా. మంచిది దొరా. పదండి. అమ్మా, ఆ కూను వెళ్ళిపోతున్నాడమ్మా. సమాధానం దొరికిందనుకుని వెళ్ళిపోతున్నాడమ్మా. అమృత కూనకు అతను ఒక సమస్యగా మారడానికి వెళ్తున్నాడమ్మా. కాపాడినట్టే కాపాడి మన అమృత కూనకు మళ్ళీ కొత్త సమస్యను సృష్టిస్తున్నావా తల్లి? అమ్మా అమృత కోన, జరగబోయేది దైవ నిర్ణయం. నిన్ను నేను కాపాడలేను కోనా. సాక్షాత్తు ఆ అమ్మవారే నిన్ను పరీక్షిస్తుంది. ఇక నిన్ను నువ్వే కాపాడుకోవాలి కోనా. హలో హలో, శర్వాణి గారు, నేను భూషణాన్ని మాట్లాడుతున్నాను. చెప్పండి భూషణం గారు. అది 15 days నుంచి నా కొడుకు కనిపించడం లేదు. అవునా? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారా? అది అవును, మీ కొడుకు చనిపోయాడు కదా, ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి? మేడం, నా కొడుకు భవానీ, అదే ధర్మ, బొబ్బర్లంకలో మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాడని తెలిసింది. ధర్మ మీ కొడుకా? అవును మేడం, నా కొడుకు భవానీయే. ప్లాస్టిక్ సర్జరీ చేసుకుని మారిన ధర్మ. భూషణం గారు, మీరు చెప్పేది నిజమా? మేడం, మీతో అబద్ధాలు చెప్పే సిట్యుయేషన్లో నేను లేను. నేను చేసిన నేరాలన్నీ ఒప్పుకొని మీకు లొంగిపోవాలనుకుంటున్నాను. అర్చన గారు మీకు కేసు అప్పగించారని గతంలోనే మీరు మా ఇంటికి వచ్చారు.
మీరు ఇన్వెస్టిగేట్ చేసే అన్ని కేసుల్లోనూ సాక్ష్యాలతో సహా లొంగిపోవటానికి సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ నా కొడుకును మాత్రం ఏం చేయొద్దు. భూషణం గారు, నాకొక విషయం అర్థం కావట్లేదు. మీరు నేరస్తులని చెప్పి నాకు పెద్ద షాక్ ఇచ్చారు. ఆ షాక్ నుండి కోలుకోకముందే అప్రూవర్గా మారతానని మళ్ళీ షాక్ ఇచ్చారు. మీరు చెప్పేది ఏదీ నమ్మశక్యంగానే లేదు. ఎందుకంటే నా సర్వీస్లో తప్పు చేసిన వాళ్ళు ఎవ్వరూ ఇలా లొంగిపోలేదు. మేడం, మీకు రీజన్ ఏమిటి అనేదానికంటే సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ నాకు మాత్రం నా కొడుకు ఇంపార్టెంట్. సో మీకు కావాల్సింది మీకు ఇస్తాను. నాకు కావాల్సింది నా కొడుకు అంతే. గుడ్ భూషణం గారు, మీ కన్న ప్రేమ చూస్తుంటే నాకు ముచ్చటేస్తుందయ్యా. మీకు మీ కొడుకు కావాలి, నాకు సాక్ష్యాధారాలతో పాటు మీరు కూడా కావాలి. నాకు ఏ రిస్కు లేకుండా మీరే లొంగిపోతున్నప్పుడు పైగా సాక్ష్యాధారాలతో వస్తుంటే నాకింకేం కావాలి చెప్పండి? రేపు సరిగ్గా ఇదే టైంకి నాకు ఫోన్ చేయండి. అలాగే. ఎక్కడికి రావాలో చెప్తాను. థ్యాంక్ యూ మేడం. నా కొడుకు ధర్మతో ఒక్కసారి మాట్లాడొచ్చా మేడం? సారీ భూషణం గారు, సాక్ష్యాధారాలతో వచ్చి మీ కొడుకుని తీసుకెళ్ళండి. నా కొడుకు నాకు దక్కితే చాలు. మహా అయితే కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపుతారు. కోర్టు వాళ్ళు జైలుకు పంపుతారు. పంపని. జైల్లో నేను నా కొడుకు కలిసి చెప్పకూడదన్నా అందులో ఇంత సంతృప్తి ఉంటుంది. ఛా, ఇలా బ్రతికితే ఏముంటుంది? భూషణాన్ని నిజంగానే నమ్మచ్చా? అశోక వర్మ గారిని చంపడం, సౌమ్యాని రేప్ చేయడమే కాక ఇదేంటి కొత్తగా? హలో శర్వాణి, చెప్పు. అమృత, ఎక్కడున్నావు? ఆల్మోస్ట్ ప్రమీలాదేవి గారి ఇంటి దగ్గర ఉన్నాను. అమృత, ఒకసారి వేకులాపమను. ఏమైంది శర్వాణి? చెప్తాను అమృత, ముందు కానిస్టేబుల్ని వేకులాపమని చెప్పు. సరే కానిస్టేబుల్, ఒకసారి వేకులాపు. ఏమైంది శర్వాణి? అమృత, నువ్వు ప్రమీలాదేవి ఇంటికి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో అంతకన్నా ఇంపార్టెంట్ మ్యాటర్, నువ్వు నాకు గతంలో అప్పచెప్పిన అశోక వర్మ గారి మర్డర్ కేసుకి సంబంధించి అన్నింటికీ సొల్యూషన్ దొరికింది. వాట్? నువ్వు చెప్పేది నిజమా శర్వాణి? అవునమృత, నువ్వు ఏ అశోక వర్మ గారి ఫ్యామిలీ గురించి తపన పడుతున్నావో దానికి సంబంధించి ఫస్ట్ అచీవ్మెంట్ రీచ్ అవబోతున్నావు. ఓ మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ శర్వాణి. నేను ఇప్పుడే బయలుదేరి నీ దగ్గరికి వస్తున్నాను. ఓకే కానిస్టేబుల్ మేడం, కార్ వెనక్కి తిప్పి మేడం వాళ్ళ ఇంటికి పోనివ్వు.
చావుని నువ్వే ఫోన్ చేసి పిలిపించుకుంటున్నావు. పాపం నిన్ను చూస్తే జాలేస్తుంది రేఖ, జాలేస్తుంది రేఖ. చుట్టూ మనుషుల్ని పెట్టుకొని కంట్లో కారం చల్లినప్పుడే నీ వీక్నెస్ ఏంటో నాకు అర్థమైంది. అమృత శర్వాణి రేణుక ముగ్గురులో ఎవరిని టచ్ చేసినా నీ ప్రాణాన్ని నువ్వు టచ్ చేసుకున్నట్టే. పెద్ద పెద్ద పహిల్వాన్లే నా ముందు సలాం కొట్టిండ్రు. కసంటిది అమృత పోరి శర్వాణి పోరి కలిసి ఫస్ట్ టైం నాకు చెమటలు పట్టించిండ్రు. దాదాగిరి చేసుకుంటా, దందాలు చేసుకుంటా నా బతుకు నేను బతుకుతా అంటే శర్వాణి పోరే నన్ను గెలికింది, నా తమ్ముడిని చంపింది. నేనేమైనా మానభంగాలు చేయించినానా, మర్డర్లు చేయించినానా? అమృత పోరి కంట్ల కారం కొట్టిన గంతే. అమృత నా నోట్లో మట్టి కొట్టినది. ఊరుకుంటునేంది లే. అమృత పోరి కోసం విష్ణువర్ధన్ గాడి దగ్గర 25 లక్షలు వదులుకున్నా. పోర్ను వదిలి పెడతానా? లే కసంటి ముచ్చటేలే. పంచత్ రేఖకిక్కడ. ఇంటికి ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావటం లేదు. ఏమై ఉంటుంది? నాకు అసలు భయంగా ఉంది. తమ్మి బోస్ తమ్మొచ్చుండు. తమ్మి బోస్ తమ్మి నీకేం కాలేదు కదా? శర్వాణి పోరు నిన్నేం చేయలేదు కదా? తమ్మి నువ్వు నా ప్రాణం రా. నిన్ను నా బిడ్డ లెక్క పెంచుకున్నాను రా. ఏందక్క ఇది? మా అక్క జుట్టు పట్టుకోవడం చూసినాను కానీ జుట్టు ఎరబోసుకోవడం ఎప్పుడూ చూడలే. రేణుక శరవాన్ని చివరికి అమృతాన్ని ఎవరిని టచ్ చేయలేకపోతున్నావు. ఇజ్జత్ పోయిందక్క. తమ్మి మాయల పకీర్గాడి ప్రాణం ఏడుంటదో ఎరికేనా? శిలకలో. రేణుక శర్వాణిల ప్రాణం అమృత పోర్లుంది. ఇప్పుడు మనకు అమృత పోరి కావాలి తమ్మి. ఇజ్జత్ గురించి నువ్వేం ఫికర్ చెయ్యకు. బీరు దాగి బిర్యానీ తిరువండుకో. అది కాదక్క. తమ్మి ఈ రేఖకెవరెరికేనా? నెత్తురు రుచి మరిగిన పులి. నువ్వు బిందాస్ గుండు రే. అక్క ఇయాల్టి నుంచి తమ్ముడిని కంటికి రెప్పలెక్క చూసుకోండిరా. అలాగే అక్క. నువ్వు రా తమ్మి దా. శర్వాణి రేఖక్కని ఇక్కడే కలిసింది. అసలు ఇక్కడ ఏముందని శర్వాణి ఇక్కడికి వచ్చింది?
కూతురు ఫోటో నా కూతురు ఫోటో ఇక్కడ ఏంటి? అమ్మా అమృత, తమ్మి, ఇంతసేపు నేను చెప్పినంత సమజైనది కదా. 25 లక్షలు వదిలేసుకున్న దాన్ని గా అమృతను వదిలేస్తాన్రా? రే గా పోరి ఫోటో ఇయ్యండ్రా. అక్క ఫోటో ఎండబెట్టినా కదక్క, వీళ్ళు లేదేంది? గితేందిరా, గీడబెట్టిన ఫోటో యాడికి పోతుంది? ఇంతలో ఎవరొచ్చి తీస్తారా? అక్క ఏంటన్నా పడిపోయిందేమో, వెతకమంటావా? రే పాగల్, జరా దిమాక్ వాడండ్రా. నన్ను పరేషాన్ పెట్టిన పోరి ఫోటో పడేస్తాన్రా. గా ఫోటో పడిపోలేదురా, పట్టుకపోయిండ్రు. ఎవరు పడిపోయారక్క? ఏదో జరుగుతుంది. ఈ ఫోటో ఇక్కడ ఉండటం ఏంటి? శర్వాణి ఇక్కడికి రావటం ఏంటి? నాకంతా అయోమయంగా ఉంది. కూసో కూసో కూసో. ఏం కృష్ణమూర్తి, ఎట్లున్నావు? మంచిగున్నావా? ఈడ నీకే ఇబ్బంది లేదు కదా? అక్క అది అది ఈ ఫోటో నేనే తీసుకొచ్చానక్క. అరే తమ్మి, నేను నీకోసం వచ్చినా ఈ ఫోటో కోసం కాత్తి. నన్ను క్షమించక్క, నా కూతురు ఫోటో కనిపించేసరికి ఏం చేయాలో అర్థం కాక నీకు చెప్పకుండానే తీసుకొచ్చేసానక్క. కూతురా? ఎవరైనా నీ కూతురు? గీదా గీదా గీదా? ఎవర్రా? ఎవరు? నా కూతురు అమృత అక్క. నా కూతురు అమృత చనిపోయి చాలా కాలం అయ్యిందక్క. ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడికి ఎలాగొచ్చిందో
శర్వాణి ఇక్కడికి ఎందుకు వచ్చిందో నాకేమీ అర్థం కావటం లేదక్క. నీ కూతురు అమృత చనిపోయిందా? అవునక్క, బాంబ్ బ్లాస్ట్ లో చనిపోయింది.